కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై జనగామ ఆర్టీఏ మెంబర్ అభిగౌడ్ స్పందించారు. బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. అదేవిధంగా జనగామ జిల్లాలో ప్రైవేట్ వాహనాలు మరియు స్కూల్ వాహనాల యజమానులను వాహనాల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని అన్నారు. భారీ నుండి అతి భారీ వాహనాలు పరిమితిని మించి లోడును ఎక్కించుకోవద్దు అని హితవు పలికారు. మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు దాంతోపాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికీ మేము ఆల్రెడీ నిన్న కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది, ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏమనంటే ప్రైవేటు బస్సులనే కాకుండా ప్రైవేట్ ఆధీనంలో నడుస్తున్న లారీలు కావచ్చు, క్రూజర్లు కావచ్చు, దాంతోపాటు ఇండిపెండెంట్గా నడుస్తున్న సెల్ఫ్ డ్రైవ్ కార్లు కావచ్చు, అడ్డ మీద పెట్టుకున్న ప్రైవేట్గా నడిపిస్తున్న కార్లు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా మేము చెప్పే సూచన దాంతోపాటు ఇచ్చే ఆదేశాలు ఏంటివి అని అంటే, మీరు ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడే వ్యవస్థను నడపాలి, వెహికల్స్ నడపాలి, పరిమితికి మించిన స్పీడ్లో వెళ్ళకూడదు, దాంతోపాటు ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్లన్నీ పే చేసి నిబంధనల ప్రకారం నడపాలని చెప్పి మేము ఆల్రెడీ సూచించడం జరిగింది. ఇకపైన కూడా ఆర్టీఓ గారి సహకారంతో, దాంతోపాటు జనగామ జిల్లా కలెక్టర్ రిజర్వ్ భాషా శేఖర్ గారి సహకారంతో మేము ఎక్కడైతే తప్పులు ఉన్నాయో అది మీ దృష్టికి వచ్చినా తెలపండి, లేదు అంటే మా దృష్టికి వచ్చినా లేదా మా ఆర్టీఓ గారి పరిధిలోకి వచ్చినా సరే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మన జనగామ జిల్లాకు సంబంధించి అటువంటి యాక్సిడెంట్లు కానీ ఇంకే రిమైనింగ్ అంటే యాక్సిడెంట్లతో పాటు ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉండేలాగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు తెలుపుతున్నాము. మరీ ముఖ్యంగా పెద్ద వెహికల్స్ అంటే లారీలు, డీసీఎంలు, బస్సెస్, ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు, ఇంకా రిమైనింగ్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో కార్లు కానీ క్రూజర్లు కానీ వాళ్ళకి మరీ నేను హెచ్చరించేది ఏంటిదంటే, మీరు ఎక్కువ మొత్తంలో అంటే ఒక 10 మంది లిమిట్ ఉంటే మీరు 15 మందిని ఎక్కించుకోపోతున్నారు, 40 మంది లిమిట్ ఉంటే 55 మందిని ఎక్కించుకోపోతున్నారు. సో ఈ రకంగా లిమిట్ దాటి ఎక్కించకపోయినా ఏ బస్ అయినా సరే మాకు కంటపడ్డా లేదంటే మా దగ్గరకు ఒక కంప్లైంట్ వచ్చినా మీ మీద ఖచ్చితంగా యాక్షన్స్ ఉంటాయి. సో మీరు పరిమితికి లోబడే పని చేయాలి, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పనిచేయాలని చెప్పి చెప్తున్నాం. ఖచ్చితంగానే, ఎందుకంటే మేము ఆల్రెడీ ఆ బస్సులకు సంబంధించిన ప్రైవేట్ పాఠశాల బస్సెస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, దాని ఫిట్నెస్కు ఎవ్రీ ఇయర్ ఒకసారి వస్తారు ఆర్టీఓ గారి పరిధిలో, దాంతోపాటు ప్రభుత్వ పరిధిలో ఉన్నంత వరకు ఫస్ట్ ఎయిడ్ కిట్ అవుతుందో అది కంపల్సరీ మెయింటైన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ఒక ప్రైవేట్ బస్సులనే కాకుండా ప్రతి వెహికల్లో కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. దానికి సంబంధించిన పత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా డ్రైవర్తో పాటే ఉండాలి. అవి ప్రతి వెహికల్ కూడా ప్రతి డ్రైవర్ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇక స్కూల్ బస్సు విషయానికి వస్తే మరీ డ్రైవర్తో పాటు ఒక కండక్టర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎందుకంటే దాంట్లో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళే అంటే చిన్నపిల్లలే రేపటి దేశానికి భవిష్యత్తు కాబట్టి వాళ్ళ ప్రాణాలు కాపాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. దాంతోపాటు క్రూజర్కు సంబంధించిన వ్యక్తులు నేను ఇప్పటికి ఒక 10 సార్లు చూసినా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాను. నేను 15 మందిని 18 మంది కూడా ఎక్కించుకోపోతున్నారు, మళ్ళీ 100 స్పీడ్లో పోతున్నారు. సో మీరు ఆ రకంగా వెళ్ళొద్దు, వెళ్తే మాత్రం మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఆర్టీఓ డిపార్ట్మెంట్ తరఫున కూడా తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి, ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇకపైన దాన్ని ఉధృతం చేసి అన్ని కంట్రోల్ చేసే విధంగా అయితే చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ స్కూల్కి సంబంధించి ప్రైవేట్ బస్సులతో పాటు కొన్ని ఆటోలు కూడా కొన్ని స్కూల్స్ అంటే కొంతమంది 10 మంది పేరెంట్స్ 5 మంది పేరెంట్స్ కలిసి వాళ్ళు మాట్లాడుకొని నడుపుతున్నారు. బట్ పేరెంట్స్కి నేను ఇచ్చే ఒక ఆలోచన ఏంటిది అంటే, దయచేసి ఆటోలో 4 పడితే 4 పంపేయండి, వెళితే 3 పంపేయండి. సో ఒక అపార్ట్మెంట్ దగ్గరనో లేకపోతే 4 కుటుంబాల దగ్గర ఉండి ఈ రకంగా మేము ఒక 6 పంపిస్తాం, ఎక్కువ మంది పంపిస్తామంటే మన పిల్లలకి ఆ ప్రమాదం జరిగే అవకాశం లేదు. కాబట్టి దయచేసి విద్యార్థుల తల్లిదండ్రులు దీన్ని గమనించండి. ఒక ఆటోకి ఇచ్చే ప్రైజ్ 2 ఆటోలకి ఇవ్వండి. అప్పుడు 2 కుటుంబాలు బాగుపడితే మన పిల్లలు కూడా ప్రాణాలతో చెలగాట మాడకుండా సేఫ్ జోన్లో ఉంటారు. దయచేసి విద్యార్థుల తల్లిదండ్రులు దీన్ని గమనించాలి. ఈసారి ఫిట్నెస్కి అయితే ఎవ్రీ ఇయర్ బస్సెస్ అయితే ఫిట్నెస్కి వస్తాయండి. ఫిట్నెస్ లేకుండా అయితే బస్సెస్ ఇప్పటివరకు అయితే లేవు నా నమ్మకం. ఎందుకంటే ఆర్టీఓ గారు పరిమితికి మించిన అంటే ప్రభుత్వ నిబంధనలు లోపాటి లేకుండా ఏ బస్సు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. దాన్ని మేము కూడా తనిఖీలు చేసినాం లాస్ట్ టైం. కొన్ని బస్సెస్కి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ అవ్వలేదు, కొన్ని బస్సెస్కి అంటే కరెక్ట్ బ్రేక్ సిస్టమ్ లేదు, హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ లేదు. సో అట్లాంటి వాటిని మా దృష్టికి వచ్చినప్పుడైతే కొన్ని సరిదిద్దినాం మేము, అది ప్రత్యక్షంగా నేను కూడా చేసిన దాంట్లో. సో ఇకపైన అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నా సరే అది విద్యార్థుల నోటీస్కి వచ్చినా లేదంటే తల్లిదండ్రుల నోటీస్కి వచ్చినా పబ్లిక్ నోటీస్కి వచ్చినా దయచేసి మాకు తెలియజేయండి. ఎందుకంటే మీరు చెప్తే మాకు కొన్ని విషయాలు తెలుస్తాం, మేము ప్రత్యక్షంగా అన్నిటికీ పోలేం. కాబట్టి ప్రశ్నలో కూడా నా రిక్వెస్ట్ ఏంటిది అని అంటే, మీ నోటీస్లో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా, రవాణా శాఖకు సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా, సో మేము ఉన్నది పబ్లిక్ తరఫున పబ్లిక్కి ప్రాణాలని కాపాడడంతో పాటు వాళ్ళకి సర్వీస్ చేసే ఉద్దేశంతో ఉన్నాము. సో అట్లాంటి విషయాలు ఏమున్నా సరే మాకు దయచేసి తెలపండి, మేము దాని మీద తగిన చర్యలు తీసుకొని
ప్రజల ప్రాణాలకి విద్యార్థుల ప్రాణాలకు ఎటువంటి హాని జరగకుండా ఉండేలాగా చర్యలు అయితే తీసుకుంటాం. మా భవిష్యత్ కార్యాచరణ ఏంటిది అంటే ఈ రవాణా శాఖకు సంబంధించి ఎవరికైతే అవగాహన లేదో అంటే యూత్కి కావచ్చు లేకపోతే పెద్దలకు కావచ్చు ఊళ్ళలో ఉన్న ప్రజలకు కావచ్చు వారికి అవగాహన కల్పించే విధంగా కొన్ని కార్యక్రమాలు ఆల్రెడీ మేము మొదలు పెట్టినాము. సో వాటితో పాటు ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా ప్రజలకు తీసుకుపోయి రవాణా శాఖకు సంబంధించి కంప్లీట్ అవగాహన తెచ్చే ఉద్దేశంతో పనిచేస్తున్నాము. వాళ్ళకి తెలియపరుస్తాము ఖచ్చితంగా. దాంతోపాటు ఇంకా ప్రత్యక్షంగా చెప్పేది ఏంటిది అంటే మేము అవగాహన కల్పించడం ఒక ఎత్తు అయితే సామాజిక బాధ్యత వహించడం ఇంకొక ఎత్తు. దయచేసి ప్రజలు ఇండిపెండెంట్గా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని స్వయంగా మీరు తగిన జాగ్రత్తలు వహిస్తూ అయినా సరే తప్పులు జరిగితే మాలాంటి వారు ఉన్నాం మీకోసం పనిచేయడానికి కాబట్టి అంటే ప్రజల కోసం పబ్లిక్ కోసం పనిచేయడానికి ఉన్నాం కాబట్టి మా నోటీస్ చేయండి. ఒకవేళ మీ వల్ల కాకపోతే మేము ఖచ్చితంగా వాటి మీద తగిన చర్యలు తీసుకుంటాము. మరీ ముఖ్యంగా ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి హైవేల దగ్గర టోల్ గేట్లు కానీ దాంతోపాటు రోడ్డుకు ఏవైతే కాంట్రాక్ట్ బేస్డ్ నడుస్తున్నాయో కొన్ని వర్కులు ఆర్ఎండ్కి సంబంధించినవి ఎన్హెచ్కి సంబంధించిన ఎన్హెచ్ఏకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మేము దృష్టి పెట్టినాము. సో అక్కడ కూడా సరైన ఫెసిలిటీస్ లేకపోయినా మీ తరఫున ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా ఇప్పటికే మాకు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. టోల్ గేట్స్ దగ్గర ఇవి కరెక్ట్ మెయింటెనెన్స్ లేదు, దాంతోపాటు ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయడము బెదిరియడం ఇట్లాంటివి జరుగుతున్నది మా దృష్టికి వచ్చింది. సో వాటిని కూడా మేము కరెక్ట్గా దృష్టికి తీసుకుపోతాము, కానీ జాగ్రత్తలు కూడా వహిస్తాం.